3 ముళ్ళు 7 అడుగులతో భార్యాభర్తల మధ్య 7 జన్మల బంధాన్ని ముడివేయగలుగుతుంది వివాహ వ్యవస్థ. కానీ ఆ వ్యవస్థను అపహాస్యం చేస్తుంది నేటి సమాజం. అనైతిక బంధాలు అంతు చూస్తున్నాయి. వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. స్మార్ట్ ఫోన్, వెస్ట్రన్ కల్చర్తో వైవాహిక బంధానికి తూట్లు పడుతున్నాయి. పచ్చటి కుటుంబాల్లో రక్తపు టేరులు పారుతున్నాయి. గుట్టుగా జీవనం సాగించే కుటుంబాలు ఊహించని ఘటనలతో రోడ్డున పడుతున్నాయి. కలకాలం తోడు నీడగా ఉంటామని వేద మంత్రాల సాక్షిగా వాగ్దానం చేసిన వారే అనుమానాలతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా తమ జీవిత భాగస్వాములను హత్యలు చేస్తున్నారు. ఆ దంపతుల మధ్య రోజూ గొడవలే. పెద్దలు సర్ది చెప్పినా మనస్పర్ధలు తగ్గలేదు. దీంతో భార్య విసిగిపోయింది. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ బిగించింది. తాళి కట్టిన భర్త ఊపిరి తీసేసింది. ఆ తర్వాత మంచం కోడుకు తగిలి చనిపోయాడని బంధువులను నమ్మించింది. అయితే పోస్టుమార్టం నివేదిక మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. చేసేదేమీ లేక నిందితురాలు నిజం ఒప్పుకుంది. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఆ మహిళ చేసిన పని మొత్తంగా ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇతడి పేరు సుధీర్ రెడ్డి. ఇక ఈమె పేరు బ్రహ్మజ్ఞాన ప్రసన్న. ఇద్దరూ భార్యాభర్తలు. స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో ఉన్న తూర్పు దిగపల్లి గ్రామం. హైదరాబాద్లోని కూకట్పల్లిలో సెటిల్ అయ్యారు. వీళ్లకు 2 కుమారులు. పెద్ద కొడుకు ఇంటర్మీడియట్, రెండోవాడు 5వ తరగతి చదువుతున్నాడు. సుధీర్ రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. బ్రహ్మజ్ఞాన ప్రసన్న గృహిణి. వీళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం. దీంతో రోజూ గొడవలే. కొన్ని సంవత్సరాలుగా దంపతులిద్దరూ ఇలా గొడవ పడుతూనే ఉన్నారు. పెద్దలు వీరికి సర్ది చెప్పినా పెద్దగా మార్పు రాలేదు. నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధించుకోవడం జరుగుతోంది. ఈ క్రమంలో గత నెల 23న రాత్రి సుధీర్ రెడ్డి మృతి చెందాడు. మంచం కోడుకు తల బలంగా తగలడం వల్ల చనిపోయాడని భార్య, బంధువులు పోలీసులకు చెప్పింది. అయితే సుధీర్ రెడ్డి అక్క సునీత మాత్రం తన సోదరుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా బ్రదర్ని వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి చంపేశారండి. అయితే కొడుకు పాత్ర కూడా చాలా మెయిన్ పాత్ర ఉందండి. పెద్ద కొడుకు పాత్ర. అమ్మాయి ఒక్కదాన్ని జైల్లో పెట్టారు. కానీ చాలా గొడవలు పెట్టేసుకొని అమ్మాయి చాలా హింసించి ఇచ్చేసేసింది. ఫస్ట్ పంచాయతీ పెట్టాము. పంచాయతీలో కూడా ఇద్దరు కలిసి కొట్టేశారు తన్ని, మా బ్రదర్ని. అలా కొట్టి మొన్న ఇంట్లో ఒక్కడే ఉండగా కొట్టి చంపేశారండి. దీంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అందులో అసలు విషయం బయటపడింది. సుధీర్ రెడ్డి గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది జ్ఞానప్రసన్న. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు బంధువుల్ని నమ్మించింది. పోస్టుమార్టం రిపోర్టుతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. తిరుగురు పంచాయతీ పెట్టారమ్మో. అక్కడ మేముండగానే పెద్ద కొడుకును అమ్మకు వచ్చారమ్మో. నేను మా అల్లుడు ఉన్నోళ్ళు అల్లుళ్ళు అందరూ తీసిన వెళ్ళలేదమ్మో. నా కొడుకుని చంపేశారమ్మా. ఆయన తప్పించడానికి వెళ్ళలేదమ్మా. ఏం కాదని తీసుకుపోయారమ్మా. వారం రోజుల్లోనే చంపేశారమ్మా. ఈ మృతికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణను వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆలస్యంగా రావడంతో ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధీర్ రెడ్డి గొంతుపై నులిమిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. దీంతో పోలీసులు మృతుడి భార్య ప్రసన్నను విచారించగా తానే చంపేసినట్లు ఒప్పుకుంది. రోజూ తాగొచ్చి తనను వేధిస్తున్నాడని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో హత్య చేశానని పోలీసులకు వెల్లడించింది జ్ఞానప్రసన్న. నిందితురాల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సుధీర్ రెడ్డి, బ్రహ్మజ్ఞాన ప్రసన్న కొత్తగా పెళ్లైన జంట కాదు. దశాబ్దాలుగా కాపురం చేసిన ఆలుమగలు. పిల్లలు కూడా ఉన్నారు. ఒక కొడుకు ఏకంగా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఏళ్లుగా కాపురం చేసినా వీళ్ళ మనసులు కలవకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనసులో ఇంత ద్వేషం పెట్టుకుని ఇన్నాళ్ళు ఎలా కాపురం చేశారో వాళ్లకే తెలియాలి. అనుమానాలు నివృత్తి చేసుకుని కాపురాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆ ఇల్లాలు ఇప్పుడు కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. కుకట్పల్లిలోని ఈనాడు కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గత నెల డిసెంబర్ 23వ తేదీన భర్త సుధీర్ రెడ్డిని భార్య చున్నీతో చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. అయితే పోస్టుమార్టం నివేదిక రావడంతో కూడా అది హత్య చేసినట్టు పోలీసులు అయితే ధృవీకరించారు. సో మొత్తంగా మనం చూసుకుంటే ఈనాడు హైట్స్ ఏదైతే కనిపిస్తుందో కుకట్పల్లిలో ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు నివసిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా వారి మధ్య గొడవలు జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఊరికి వెళ్లి అక్కడ పంచాయతీ చేసిన అనంతరం కూడా తర్వాత బాగుండాలని కూడా ఇక్కడికి పంపించారు. పంపించిన తర్వాత వారం రోజులకే భార్య భర్తను
భర్తని చంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా మొదట ఆత్మహత్యగా ఏదైతే మంచం కోడి ఉంటుందో అది తగులుకొని పడి చనిపోయారని కూడా పోలీసులకు తెలిపారు. అయితే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన అనంతరం కూడా బాడీపై పూర్తిగా గాయాలు ఉండడం కారణంగా పోలీసులు వారి స్టైల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం కూడా పూర్తిగా దానికి సంబంధించి కూడా ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన భార్యనే చంపినట్టుగా కూడా పోలీసులు అయితే పూర్తిగా తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే భార్యను కూడా కంది జైలుకి అయితే తరలించారు. అయితే ఈ ఏదైతే హత్య కేసులో తన పెద్ద కొడుకు కూడా ఉన్నట్టుగా కూడా వారి బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే కూడా దాదాపు గత నెల డిసెంబర్ 23వ తేదీన ఈ హత్య జరిగింది. ఈ 2-3 వారం రోజుల పాటు కూడా పూర్తిగా పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న అనంతరం కూడా వచ్చి భార్యను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను జైలుకి అయితే పంపించారు. అయితే ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారా లేకపోతే వారి కొడుకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా పరిశీలిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు చూసుకుంటే భార్యను అయితే ఇప్పుడు కంది జైలుకి రిమాండ్ నిమిత్తం పంపించినట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ఇంకా ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీమ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్న ఆధారాలను అయితే సేకరించి అక్కడికి వెళ్లారు. అయితే తన కొడుకు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా అంటే ఆ హత్యలో భాగంగా ఉన్నట్టుగా కూడా అయితే వారి బంధువులు ఎవరైతే సుధీర్ రెడ్డి బంధువులు ఉన్నారో వారు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ పంచాయతీ చేసి పంపించిన వారానికే చంపివేశారంటూ కూడా ఒకవైపు బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే వారం క్రితమే తన భార్య చంపుతుందని కూడా భర్త పోలీసులు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారిద్దరిని కూడా పిలిచి కౌన్సిలింగ్ అయితే ఇచ్చి పంపించారు. అయితే అది జరిగిన వారానికే కూడా భర్త పూర్తిగా శవంగా తేలడంతో కూడా దానికి సంబంధించిన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. సో అందులో కూడా పూర్తిగా భార్యనే చంపినట్టు కూడా పోలీసులు ధృవీకరించడంతో భార్యను అయితే అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో మరింత మంది ఉండే అవకాశం ఉండడంతో కూడా ఒకవైపు బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్, సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. కడదాకా కలిసి ప్రయాణం చేస్తామని ప్రమాణం చేసిన భర్త అనుమానంతో కట్టుకున్న భార్యను దారుణంగా కడతీర్చాడు. తలపై రోకల బండతో బలంగా మోది పాశవికంగా హత్య చేశాడు. అక్కడే నిద్రపోతున్న పిల్లలు మేల్కొనటంతో అమ్మ పడుకుందని మీరు నిద్రపోండని బయటకు వెళ్లాడు. తన భార్యను చంపేశానంటూ మొబైల్ స్టేటస్గా పెట్టుకున్నాడు. ఈ ఘోరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్యను హత్య చేయడంతో పాటు ఆమెను చంపేశాను అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో స్టేటస్ కూడా పెట్టాడు. అంటే ఆ భర్త మనసు ఎంత విషంతో నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. భర్త చేసిన ఈ ఒక్క పనితో 2 పిల్లలు అనాథలయ్యారు. ఆనందంగా సాగే ఆ కుటుంబంలో అనుమానం చిచ్చు రగిల్చింది. దీంతో భర్త ఉన్మాదిగా మారాడు. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ బోరబండలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన రొడ్డే ఆంజనేయులకు కొల్లాపూర్కు చెందిన సరస్వతితో 14 సంవత్సరాల క్రితమే వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు. రెహ్మద్ నగర్ డివిజన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్లో ఓ భవనంలో అద్దెకు దిగారు. ఆంజనేయులు కొంతమందితో కలిసి జూబ్లీ హిల్స్ లో కార్ల క్రయ విక్రయాల వ్యాపారం చేస్తున్నాడు. సరస్వతి ఎమ్మెల్యే కాలనీలో హౌస్ కీపింగ్ పని చేసేది. అయితే కొంతకాలంగా భార్య సరస్వతిపై అనుమానాన్ని పెంచుకున్నాడు ఆంజనేయులు. తరచూ ఆమెను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు జరిగాయి. సరస్వతి పలుమార్లు ఏదైనా పనికి వెళ్లాలని సూచించినా ప్రయోజనం లేకపోయింది. డబ్బులు లేకపోవడంతో పిల్లలను సైతం బడికి పంపటం మాన్పించేశారు. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో భర్తతో బతకలేనంటూ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది సరస్వతి. దీంతో ఆంజనేయులు తన అత్తగారింటికి వెళ్లి భార్య తరఫు పెద్ద మనుషులతో మాట్లాడి గొడవలు పెట్టుకోనని నచ్చచెప్పి సరస్వతిని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. పెద్దవాళ్లకు నచ్చచెప్పి తిరిగి కాపురం మొదలుపెట్టిన ఆంజనేయులకు మనస్సులో అనుమానం అలానే ఉంది. పైపెచ్చు ఈసారి భార్యపై కక్ష మరింత పెరిగింది. దీంతో ఇక భార్యను చంపేయటమే పరిష్కారమని నిర్ణయించుకున్నాడు. ఎప్పట్లానే సోమవారం రాత్రి పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టింది సరస్వతి. తర్వాత తను కూడా పడుకుంది. అంతా గాఢ నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్న ఆంజనేయులు గాఢ నిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలితో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే నిద్రపోయిన పిల్లల దుస్తులు సైతం రక్తంతో తడిసిపోయాయి. ఆ సమయంలో వారిద్దరూ నిద్రలేవటంతో అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండని ఆంజనేయులు పిల్లలకు నచ్చచెప్పి బయటకు వెళ్లిపోయాడు. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్రలేచి లైట్ వేసి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూశారు. వెంటనే దగ్గరలో ఉంటున్న మేనమామకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు హత్య చేసిన ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తన స్టేటస్ లో నా జీవిత భాగస్వామి నేనే నా చేతులారా చంపుకున్నా అంటూ ఫోటో పెట్టాడు. ఆ వెంటనే పరారయ్యాడు.
ప్రస్తుతం ఆంజనేయుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 14 ఏళ్లు కాపురం చేసిన భార్యను చేజేతులా హతమార్చాడు ఆంజనేయులు. వైవాహిక బంధం కంటే ఇద్దరు పిల్లల ప్రేమ కంటే అతడికి అనుమానమే ఎక్కువయింది. పెళ్ళంటేనే ఒక నమ్మకం. 3 ముళ్ళు 7 అడుగులతో ఒక్కటయ్యాక ఎన్ని కష్టాలైనా విడిపోనిదే ఆలుమగల బంధం. ఇప్పుడు ఆ బంధం బీటలు వారుతోంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనే సంప్రదాయం పోయిందిప్పుడు. కుటుంబ కలహాలతో, క్షణికావేశాలతో, వివాహేతర సంబంధాలతో అందమైన కుటుంబాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు భాగస్వాములు. అనంతపురం జిల్లాలో ఒకే రోజు జరిగిన 2 ఘటనలు వివాహ వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ 2 ఘటనల్లో భార్యలే ప్రాణాలు కోల్పోయారు. ఓ ఘటనలో 25 ఏళ్లు కాపురం చేసిన ఒక వ్యక్తి భార్యను కత్తితో పొడిచి హత్య చేస్తే, మరో ఘటనలో వివాహేతర బంధం ఒక మహిళ మృతికి కారణమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ముత్తరాసి కాలనీలో దారుణం జరిగింది. మచ్చు కత్తితో అతి దారుణంగా భార్యను నరికి చంపాడు ఓ భర్త. ముత్తరాసి కాలనీకి చెందిన కుళ్ళాయమ్మకు మారెన్నతో 25 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 2 సంతానం. అయితే కుటుంబ కలహాలతో 4 రోజుల క్రితం కుళ్ళాయమ్మ ఆమె పుట్టింటికి వెళ్ళింది. దీంతో భర్త కూడా అత్తారింటికి వెళ్లాడు. అంతకుముందే భార్యను హతమార్చాలని పథకం వేసిన మారెన్న గదిలో కుళ్ళాయమ్మ నిద్రిస్తున్న సమయంలో మచ్చుకత్తితో నరికి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కుళ్ళాయమ్మను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అనంతపురానికి సిఫార్సు చేశారు. దీంతో కుళ్ళాయమ్మను అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం వినాయక నగర్ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. తన భార్య గంగమ్మ మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కక్ష పెంచుకున్న వీరన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మారణాయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. వాళ్ళ పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి సంవత్సరం అవుతుంది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదో విషయంలో వేరే వాళ్ళని ఇష్టపడి వేరే పిల్లలతో పోయిందనేసి గొడవ జరిగింది. అది స్టేషన్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకా కేసు నడుస్తుంది. వాళ్ళు టైం ఇచ్చినారు, నెల టైము కలుస్తారని. అంతలోపలే వీళ్ళు కొట్లాడుకొని పెద్దల పంచాయతీ చేసి కలిసి ఇంటికి వచ్చినారు. బాగా నమ్మింది వాడిని, బాగుంటాను నేనని బాగా నమ్మించినాడు. నమ్మించి నెలంతా బాగున్నారు. ఆ నెల లోపలే వాడు ఇట్లా చేసినాడు. నిందితుడు వీరన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం టౌన్ బిందెల కాలనీ, ఎల్లమ్మ కాలనీ అంటారు. ఎల్లమ్మ కాలనీలో ఈ ఇంట్లో వీరాంజనేయులు, లక్ష్మీగంగ 2 దంపతులు ఇక్కడ కాపురం ఉంటున్నారు. సుమారు 10 ఏళ్ళు అయింది పెళ్ళయి. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో అబ్బాయి నిన్నటి రాత్రి భార్యాభర్తలు గొడవ పడినారు. భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థానాన్ని పెట్టాల్సి వచ్చింది. పెళ్లంటే 100 ఏళ్ల పంట అని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు పెళ్లంటే తీరని మంటలా మారిపోతోంది. బంధం, అనుబంధం అన్న మాటకు అర్థమే మారిపోతోంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, లైఫ్ లాంగ్ మంట అన్నట్లు తయారైంది పరిస్థితి. అసలు భారతీయ సమాజంలో ఎందుకీ విపరీత పోకడా? వైవాహిక బంధానికి ఏమైంది? భార్యాభర్తలు ఇలా మారిపోవటానికి కారణాలు ఏంటి? వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమవుతోంది? 10 నుంచి 15 ఏళ్లు కలిసి జీవించిన భాగస్వామిని ఎలా హత్య చేయగలుగుతున్నారు? వాళ్లకు అసలు చేతులెలా వస్తున్నాయి? హత్య చేసేటప్పుడు కనీసం పిల్లల గురించి, సమాజం గురించి, బంధువుల గురించి ఆలోచించరా? అంతెందుకు హత్య చేసిన తర్వాత తమ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించరా? ఈ పోకడలపై మానసిక నిపుణులు ఏమంటున్నారు? ఆడపిల్లల పెళ్లి చెయ్యాలంటే ఒకప్పుడు తల్లిదండ్రులు అబ్బాయి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు. అల్లుడిగా చేసుకోబోయే యువకుడు మంచోడేనా కాదా అంటూ 1,00,000 ఎంక్వైరీలు చేసేవారు. తమ అమ్మాయి అత్తారింట్లో ఆనందంగా ఉంటుందా లేదా అంటూ ఆరాలు తీసేవారు. ఏ చిన్న నేర చరిత్ర ఉన్నా ఆ సంబంధం జోలికే వెళ్లేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు అమ్మాయిల గురించి కూడా ఆరా తీస్తున్నారు. అమ్మాయి తరపు ఫ్యామిలీకి నేర చరిత్ర ఏమైనా ఉందా అని చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. మొత్తానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆర్భాటంగా పెళ్లి చేస్తున్నారు. పెళ్లిలో హిందూ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే తమ స్టేటస్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆర్భాటంగా పెళ్లి చేస్తే అంత గొప్ప అనే ఫీలింగ్ లో ఉన్నారు తల్లిదండ్రులు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు దుస్తుల ఎంపిక నుంచి ఆభరణాల వరకు అన్నింటిలో తమ స్టేటస్ చూపిస్తున్నారు. ఆకాశమంత పందిరి వేస్తున్నారు. భూదేవంత మంటపం ఏర్పాటు చేస్తున్నారు. బంధువులందర్నీ ఆహ్వానిస్తున్నారు.
భారీగా భోజనాలు పెడుతున్నారు. పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి మెహందీ వరకు, బాసికం కట్టినప్పటి నుంచి దండలు మార్చుకునేంత వరకు, చివరికి తాళిబొట్టు కట్టే దగ్గర కూడా ఎక్కడా తగ్గట్లేదు. మరి ఇంత ఘనంగా పెళ్లి చేసిన తరువాత ఏం చేస్తున్నారు? పెళ్లైన నెల రోజులకే కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు వేరే కాపురం పెడుతున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. పెద్దలకు దూరంగా ఉన్న కొత్త జంట ఇగోలకు పోతోంది. ఒకరిని ఇంకొకరు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా ఉండనే ఉంది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత బంధాలకు బీటలు వారింది. పక్కనే భాగస్వామి ఉన్నా పట్టించుకోనంత బిజీ. దీంతో పచ్చటి కాపురంలో కలహాలు మొదలవుతున్నాయి. వంటగదిలో మొదలయ్యే గొడవ బెడ్రూమ్ వరకు వస్తోంది. మనసులు కలుపుకుని అర్థం చేసుకోవాల్సిన టైంలో సూట్ కేసులు సర్దుకుంటున్నారు. పెద్దవాళ్లకు ఫోన్లు చేసి గొడవలు పెంచుకుంటున్నారు. ఫలితంగా లాయర్లను ఆశ్రయిస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో బోర్బండలో వాళ్ళ భార్యను చంపేసుకున్నా అని స్టేటస్ పెట్టుకున్నాడు. సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ఈ ఆల్కహాల్ తీసుకున్న మైకంలో వాళ్ళు నిజాలు చెప్పేస్తుంటారు. ఇంకోటి వాళ్ళకి ఆ టైంలో ఏం చేస్తుంటారో తెలియదు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటారు క్రైమ్స్ని. వాళ్ళు అంటే వాళ్ళకి ఎటువంటి దారి లేక ఇంకా దొరికిపోతాము అన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి క్రైమ్స్ యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని మనం రూట్ కాజ్లో ఆలోచిస్తే వాళ్ళలో అంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇదే కాదు, సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ డిజార్డర్స్, ఈ ఆల్కహాల్ వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడివి మరింత శృతి మించి హత్యలకు దారితీస్తున్నాయి. ఆలు మగలు అన్యోన్యంగా ఉండాల్సిన సమయంలో ఒకరు హంతకులుగా మారుతున్నారు. పచ్చటి కాపురంలో రక్తం చిందేలా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్లాన్డ్ హత్యలు కూడా చూస్తాం. అంటే ఈ ఎవరితో అయితే సంబంధం పెట్టుకుంటారో ఆ పర్సన్తో ఈ పర్సన్ కలిసి ఎవరి మీద అయితే వీళ్ళకు కోపం ఉంటుందో, ఎవరిని వాళ్ళు అంతం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక పగడబందీగా ప్లాన్డ్గా చేస్తారు. వాళ్ళు చేసే క్రైమ్ వాళ్ళకి తప్పు అనిపించదు. వాళ్ళకి అక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళు అనుకున్నది చేయటమే. వాళ్ళకి కావాల్సిన పని అయిపోతే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నందువల్ల ఆ యాంటీ సోషల్ పర్సనాలిటీ అనే ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళలో మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎంత దారుణంగా హత్య చేస్తారంటే తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ కానీ, ఒక గిల్ట్ ఫీలింగ్ కానీ, దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి, రేపు పొద్దున నేను నా లైఫ్ స్పాయిల్ అవ్వచ్చు, లేకపోతే నేను జైలుకి వెళ్ళొచ్చు, పనిష్మెంట్ అనేది ఉండొచ్చు, ఇవన్నీ ఆలోచించరు. ఆ మూమెంట్లో వాళ్ళు చేయాలనుకునేది చేసేస్తారు. చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి జెండర్తో సంబంధం లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తోంది? భాగస్వామి ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారనే చర్చ జరుగుతోంది. అటు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలేవైనా సరే ఈ వరుస ఘటనలతో పెళ్లంటేనే అమ్మాయిలు అబ్బాయిలు భయపడిపోతున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లపై చాలా మందికి ఆసక్తి పోతోంది. ఇప్పుడు ఇలాంటి హత్యలు చూసి మ్యారేజ్ పైనే పూర్తిగా నమ్మకం కోల్పోతున్నారు. ఇది క్రమంగా రిలేషన్షిప్స్ పైన ప్రభావం చూపిస్తోంది. సో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అంతా వాడుతుంటారు కదా. సో భార్య భర్త యొక్క ఫోన్ చెక్ చేయడం, వాట్సాప్ మెసేజ్ చెక్ చేయడం, చాట్స్ అన్నీ చూడటం, చూసి వాటిని కొన్నిటిని మిస్అండర్స్టాండ్ చేసుకుని, అక్కడ నార్మల్ చాట్ అయినా కూడా ఈమె మానసిక స్థితి అలా ఉన్నందువలన ఆ భర్తకి వేరే సంబంధం లేకపోయినా కూడా ఉందని భావించి డెల్యూషనల్ లెవెల్లోకి వెళ్ళి ఇతను ఉంటే నాతో కాపురం సరిగా చేయట్లేదు, ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఊహించుకుని ఎవరైనా సహాయం తీసుకుని అతన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేసే అవకాశం కూడా కలుగుతుంది. అది మానసిక రుగ్మత కింద వస్తుంది. అంటే అనుమానం. మనం యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ, లేకపోతే వాట్సాప్ మెసేజ్లు కానీ, వాట్సాప్లో చాటింగ్ చేయడం కానీ, రాత్రిపూట తొందరగా పడుకోకుండా లేట్ నైట్స్ ఫోన్లు చూడటం, వీటన్నిటి వల్ల కూడా మానసికంగా చాలామంది మార్పులు వస్తున్నాయి. దీనివల్ల మానసిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండోది లైఫ్ స్టైల్లో చాలా మార్పులు మనం అందరం గమనిస్తున్నాం. భారతీయ వివాహ వ్యవస్థలో నమ్మకమే పునాది. ఒకరికొకరు తోడుగా ఉంటామన్న భరోసాతోనే ఒక్కటవుతారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘటనలన్నీ ఈ నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని కొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. భాగస్వామి ఉండగానే పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. పెళ్లంటేనే ఓ నమ్మకం. 3 ముళ్ళు 7 అడుగులతో ఒక్కటయ్యాక ఎన్ని కష్టాలున్నా వీడిపోనిదే ఆలుమగల బంధం. భారతీయ వైవాహిక బంధం గొప్పతనం తెలుసుకున్న రోజున భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు రావు.